తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఆయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు, ఇంకా చూద్దాం. నేను ఒకటి రోజు చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు రాశారు చాలా మంది, కొన్ని పత్రికల్లో మీడియా వాళ్ళు రాశారు. ఏం రాశారు? బాలినేని గారు చాణక్యుడు కూటమిని విడగొడతాడని చెప్పి కొన్ని పత్రికలు రాసినాయి. నేను అనుకున్నాను, నా వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇది రాకూడదు. నా ధ్యేయం, నా కోరికల్లా ఆయన పైకి ఎదగాలని తప్ప వేరే ఉద్దేశం లేదు. నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా, అందరూ అనుకున్నారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారని చెప్పి కొన్ని ఇతర పత్రికలు రాశారు. నేను ఆయన ఏమీ అడగలేదు, ఒకటే అడిగా, సార్ మీతో నాకు సినిమాలు తీయాలని సార్ అని అన్నా. నా కోరిక అదే సార్. నేను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అయ్యా, చాలు నాకు. ఇట్లాంటి బూతులు తిట్టే రాజకీయాలు మాకు వద్దు సార్, మీతోటి ప్రయాణం చేస్తా. జనసేనని నా సాయశక్తులా నేను చేయగలని మా జిల్లాలో 6 నెలల తర్వాత కార్పొరేట్లను చేర్పించాం. మీరు ఛాన్స్ ఇవ్వండి, మా జిల్లాలో జిల్లా పరిషత్తు అన్నీ కూడా జనసేన చేస్తానని కూడా మాకు తెలియజేసుకుంటా ఉన్నా. మాకు ఇవ్వండి ఛాన్స్. నన్ను ఆపద్దు. నాకు జరిగిన అన్యాయం మళ్ళా ఒకరోజు మీటింగ్లో చెప్తా. ఒకరోజు చెప్తే సరిపోదు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. నాకు అన్యాయం జరిగిందని చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయాలని చెప్తా, నాకు జరిగినటువంటి అన్యాయాలు. నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్, మీకు కూడా దయచేసి జనసేన కార్యకర్తని చూస్తున్నాను. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని చాలా మంది గెలిపించారు, కార్యకర్తల్ని జనసేన వాళ్ళని పట్టించుకోవటం లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలందరికీ ఫిరాయించండి. జనసేన కార్యకర్తలు కూడా మీరు వాళ్ళకి రావాల్సినటువంటి రేషియో ప్రకారంగా వాళ్ళు కష్టపడి పనిచేశారు. ఇప్పుడు తెలియదు ఆ బాధ. రేపు ఎలక్షన్ తెలుస్తుంది. వాళ్ళు వాళ్ళు అడుగుతారు రేపు, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడే వెంటనే అది చేస్తే మీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. కాబట్టి మీరు అంటే నేను ఇలా మాట్లాడుతున్నానని అనుకోకుండా మన నాయకుడు బాగుండాలని కోరుకోవాలి. అలాగే మీరు కూడా జన సైనికులు కూడా మీరు కూడా మీ పక్కన వాళ్ళని మంచిగా చూడండి. మన పార్టీ పైకి తీసుకొచ్చేదానికి, మన నాయకుడు ఇంకా ఎదిగేదాని కోసం ఇంకా కూడగొట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం.